హాయ్ అండి, నమస్తే. నా పేరు శంకర్ గడ్డం. వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. అండ్ ఫ్రెండ్స్, మీరు గనక ఈ వీడియో గనక ఫస్ట్ టైం కానీ వస్తున్నట్టయితే మేము ఒక స్టార్టప్ జర్నీ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము. అంటే స్టార్టప్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ పెరిగింది, ఏ పాయింట్స్ మాకు మోటివేట్ అయ్యి స్టార్టప్స్ స్టార్ట్ చేయడానికి కానీ వర్కౌట్ చేయడానికి కానీ, అండ్ మేము కరెంట్లీ ఇప్పుడు ఏమేమి స్టార్టప్స్ చేస్తున్నాము, ఫ్యూచర్లో మా ప్లాన్స్ ఏంటి, ఈ స్టార్టప్స్ని సక్సెస్ చేయడానికి మేము ఏ థింగ్స్ మేము చేస్తున్నాం అనేది అన్నీ కూడా సండే రోజు రిలీజ్ అయ్యే ఈ స్టార్ట్అప్ జర్నీ సిరీస్లో అయితే ఉంటాయి. రిమైనింగ్ వచ్చేసి మేము ట్యూస్డే రోజు అండ్ థర్స్డే రోజు వీడియోస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి ఈ స్టార్ట్అప్ ఛానల్ గురించి మీరు షేర్ చేస్తారని మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ స్టార్ట్అప్ జర్నీకి స్లోగా వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఫ్యూ పీపుల్ అయితే ఎంగేజ్ అవుతున్నారు. దే ఆర్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. అండ్ ఏమేమి మేము కరెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో తప్పకుండా అంటే మేము ఇప్పుడే ఛానల్లో ఎక్కువగా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఈ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఛానల్ మీద ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము. అండ్ తప్పకుండా మీరు చెప్పిన అన్ని ఫీడ్బ్యాక్స్ కూడా మేము ఫ్యూచర్ వీడియోస్లో కరెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ కామెంట్స్. అయితే కొందరు కామెంట్ చేశారు, మీరు ఒక చెప్తున్న దానికి ఏమైనా ఫొటోస్ కానీ లేకపోతే ఒక వీడియో కానీ ఏమైనా కానీ మీరు చూపిస్తే చాలా బాగుంటుంది అని. అయితే ఇప్పుడు మనం మన స్టార్టప్ జర్నీ సిరీస్లో అయితే ఎంటర్ అయిపోదాం. మీరు కనుక ఈ వీడియో కనుక కొత్తగా అనిపించింది, నా జర్నీ కొత్తగా అనిపించింది అంటే మీరు వెనకెళ్ళి ఆ 2 వీడియోస్ కనుక చూస్తే మీరు సింక్ అవటానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంట్లో మంచి లెర్నింగ్ కూడా అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మన స్టార్టప్ జర్నీలోకి ఎంటర్ అయిపోదాం. మనం గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనే షాప్ను అయితే ఓపెన్ చేసాము. చాలా హార్డ్ వర్క్ అయితే చేసాము. చాలా మంది అంటే ఒక ఫౌండర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఫౌండర్ లేకపోతే ఒక సిఇఓ ట్యాగ్ను, ఒక ఎండి ట్యాగ్ను ఇనిషియల్ స్టార్టప్స్లో తగిలించుకొని దానికి ఒక స్టిక్ అయిపోయి మనం లో లెవెల్ యాక్టివిటీస్ మనం చేయకుండా ఉండాలా లేదా అని అనుకునే వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవి మేము మొదటి నుంచి ఈ స్టార్టప్ జర్నీ జాయిన్ అయిన నుంచి క్లోజ్ మానిటరింగ్ మేము ఫౌండర్స్, ఎగ్జిస్టింగ్ ఫౌండర్స్ లేకపోతే ఈ మీటప్స్లో ఎవరెవరు ఏం చెప్తారు అనేది మేము క్లోజ్గా వినేవాళ్ళం. కాబట్టి మాకైతే తెలుసు ఈ ఫౌండర్ అనేవాడు అన్నీ చేయగలగాలండి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అప్పుడు మేము ఒక ఫ్లయర్స్ని అయితే తయారు చేయించాము. నేను ఆ ఫ్లయర్ ఫొటోస్ అన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఈ ఫ్లయర్స్ని ప్రింట్ చేయించుకొని తీసుకొచ్చుకొని ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock ఆ టయానికి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయండి దాదాపుగా. అంటే ఒక సైడ్ బై సైడ్ ఆటోలో ఈ క్యాన్వాస్ అప్పుడు ఇళ్ళ దగ్గర ఇవన్నీ పంచడం అయితే జరుగుతుంది, ఈ ఫ్లయర్స్. అండ్ మేము ఈ పేపర్ ఇన్సర్ట్ కూడా చేసాం. ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 o'clock వెళ్ళేసి ఒక్కొక్కసారి 3:30 కూడా వెళ్ళేసి ఈ పేపర్స్ ప్రింట్ అయ్యి వాళ్ళు ఫోల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళకి వెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట. వాళ్ళు ఇన్సర్ట్ చేయడానికి ఒక 50 paise అలాగా తీసుకునేవాళ్ళు. అండ్ మేము వచ్చేసి ఒక 5 o'clockకి అలాగా 5-5:30కి అలాగా ఈ షాప్స్ అన్నిటికీ కూడా, అంటే ఈ చిన్న బజార్, పెద్ద బజారు, ఇంకా ఈ కాపు స్ట్రీటు లేకపోతే ఇక్కడ మెయిన్ రోడ్లో అన్ని షాప్స్ కూడా నెల్లూరులో ఈ షటర్స్ కింద అయితే మేమే వేసేసేవాళ్ళు. నేను మా బ్రదర్ వాళ్ళంతా కూడా ఈ మార్నింగ్ లేసేటప్పటికి వాళ్ళు షటర్ ఓపెన్ చేసేటప్పటికి మన ఇది ఉండాలి అని. ఇవి కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయండి. వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్స్కి చాలా మంది కూడా వచ్చేవాళ్ళు. అంటే ఒక ఫౌండర్స్ లైఫ్ అనేది ఇలా ఉంటుందండి. అండ్ మేము గమ్ముగా కూర్చుంటాము, ఇది దాని పట్టికి అదే జరిగిపోవాలంటే ఖచ్చితంగా కాదు. ఒక్కొక్కసారి మనం కూడా దిగాల్సి ఉంటుంది. లో లెవెల్ వర్క్ కూడా చాలా వరకు కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక ఈ ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ కానీ మీరు చూస్తున్నట్టయితే వీళ్ళు బుక్స్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆర్డర్స్ ఏదైనా వస్తే ఒక వేర్ హౌస్కి వెళ్ళేసి అక్కడ బుక్స్ ఎత్తుక్కొని వాళ్ళే ప్యాకింగ్ చేసుకొని వాళ్ళే డిస్పాచ్ చేసేవాళ్ళు. సో ఇది ఏదో మనం గ్రేట్గా చేసామనేది నేను చెప్పను. దిస్ ఈస్ ద మినిమం థింగ్ ఎవ్రీ ఫౌండర్ సపోజ్ టు డూ అనేది మాత్రం మీరు సిఇఓ ట్యాగ్ తగిలించుకున్నా, ఎండి ట్యాగ్ తగిలించుకున్నా కానీ మీ స్టార్టప్ లో లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఆ లో లెవెల్ థింగ్స్ చేయగలరా లేరా, లేకపోతే మీకు
సరైన బ్యాకప్ ఉందా, మనీ బ్యాకప్ ఉందా, ఇవి అన్నీ కూడా మనం ఇనిషియల్గా చూసుకోవాల్సిందే అండి. సో ఇప్పుడు నేను అగైన్ మనం క్లోజింగ్ గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ క్లోజింగ్ దగ్గరికి అయితే మనం వచ్చాము. ఈ గడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ని క్లోజ్ చేయాలని అయితే అనుకున్నాం. అయితే ఎలాగో క్లోజ్ చేయాలి? సో అడ్వర్టైజింగ్ అయితే స్టార్ట్ అయింది, పేపర్స్లోను, తెలిసిన వాళ్ళ దగ్గరలోను, ఇదే ఫీల్డ్లో ఉండే వేరే గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ వాళ్ళ గురించి కానీ ఇట్లా మేము ఎంక్వైరీ అయితే మేము స్లోగా స్టార్ట్ చేసాం. అడ్వర్టైజింగ్ అయితే జరుగుతూనే ఉంది. సో కొందరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, ఇంతవరకు జరుగుతూ ఉంది. కానీ బట్ నో ప్రాపర్ కాంక్రీట్ డీల్ అయితే వాళ్ళు రాలేదు ఎవరు కూడా. సో అప్పుడు ఈ షాప్ను అయితే క్లోజ్ చేసేయాలి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ ఎక్కడ పెట్టాలి? అండ్ హోమ్ టౌన్లో ఏదైనా ఒక తీసేసుకొని ఒక హౌస్ లేకపోతే ఏదైనా ఒక షాప్ లాంటిది తీసేసుకొని ఒక గోడౌన్ లాగా తీసేసుకొని అక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని పెట్టేసేయాలనే నిర్ణయానికి అయితే వచ్చేసాం. అయితే ఇలాంటి పరిస్థితికి ఒక అయోమయమైన పరిస్థితి, అంటే ఒక స్టార్టప్ వర్కౌట్ లేదు అంటే అయోమయమైన పరిస్థితికి మనం ఎప్పుడు వస్తాం, ఎందుకు వస్తాం ఆ పరిస్థితికి అనేది? ఎందుకు అంటే మేబీ దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ అండి. అయోమయమైన పరిస్థితికి మనం వస్తున్నాము అంటే వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ విజన్ ఆన్ ద అవర్ స్టార్టప్స్ అనే మనం చెప్పుకోవాలి. స్టార్టప్స్ కానీ స్మాల్ బిజినెస్ కానీ ఏదైనా కూడా. ఎందుకంటే మనం ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు మినిమం థింగ్ ఏంటంటే ప్లాన్ బి ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఏం చేయాలనేది మనం ప్లాన్ బి ఉండాలి. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మూమెంట్ దగ్గర dealsandads.com స్టార్ట్ చేసినప్పుడు నా విజన్ ఎలా ఉండేదంటే ఇక్కడ ఈ బ్రాంచ్ లో మేము ఒక స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరగాలి, తర్వాత వేరే బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, ఒక వేర్ హౌస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసాం. కానీ దీస్ ఆర్ ఆల్ నాట్ ద ప్రాపర్ విజన్ అండి. చెప్పాలంటే ఒక ప్లాన్ బి లేదు అంటే నువ్వు ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు వెళ్ళట్లేదు. అంటే ఒక స్టార్టప్ని ఎలా ప్లాన్ చేయాలనేది నువ్వు స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళట్లేదు. ఏదో నువ్వు ద పేపర్ సైక్ అన్నట్టుగా నువ్వు ఏదో ఒకటి విజన్ రాసుకొని ఉన్నావు, అంతేగాని ఒక ప్రాపర్ వేలో, ఒక స్ట్రక్చర్డ్ వేలో నీ విజన్ని కానీ నీ బిజినెస్ ప్లాన్ అయితే కానీ నువ్వు రాయనట్టే లెక్క. యూజువల్గా అందరూ కూడా చెప్తా ఉంటారు, నీవు బిజినెస్ ప్లాన్ రాసావా లేదా అంటే స్టార్టప్ ఈకో సిస్టమ్కి బిజినెస్ ప్లాన్ అవసరం లేదండి. మీరు జస్ట్ ఒక పిచ్చిటెక్తో వెళ్తే సరిపోతుంది ఒక్కోసారి. కానీ బిజినెస్ ప్లాన్ అనేది ఎందుకు ఉండాలి? బిజినెస్ ప్లాన్ అనేది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మీ స్టార్టప్ గురించి అండ్ ఫ్యూచర్ విజన్, ఎవ్రీథింగ్, ప్లాన్ బి, ఎవ్రీథింగ్ మీకు బిజినెస్ ప్లాన్ లో ఉంటుందండి. నేను అనేది మీరు ఇంత డీటెయిల్డ్ ప్లాన్ ఒకవేళ రాసినా రాయకపోయినా కూడా యూ షుడ్ హ్యావ్ ద ప్లాన్ బి. డీటెయిల్డ్ ప్లాన్ రాసుకుంటే మీకే మరీ మంచిది, బట్ యూ షుడ్ హ్యావ్ ద ప్లాన్ బి అండి. ఖచ్చితంగా మీకు ప్లాన్ బి అయితే అవసరం ఉంటుంది. సో ఈ ప్లాన్ బి కానీ లేదు మీ దగ్గర అంటే ఇటువంటి అయోమయమైన పరిస్థితి, నాలాంటి ఆ పాయింట్ దగ్గర అయోమయమైన పరిస్థితి మీకు వస్తుంది. నా దగ్గర ఆ రోజు లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండి. నేను ఐఎమ్ అడ్మిటింగ్ ఐ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ ద బిజినెస్, ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ ద స్టార్టప్ ఈకో సిస్టమ్. సో అందువల్లనే నేను ఆ రోజు ఫెయిల్ అయ్యాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు ద గెటమ్ గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, కానీ dealsandads.com పేరు మీద ఒకటి లాంచ్ చేస్తుంటే మేబీ నా పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. మేబీ నాకు ఖచ్చితంగా ఒక ఫండింగ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉండేది వాటి మీద. ఈ గెటమ్ గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అయితే హై లెవెల్లో కూడా ట్రై చేసాం ఫండింగ్ కానీ, ఇంకా ఏంజల్ ఇన్వెస్టర్స్ కోసం కానీ, ఒక ఫ్రాంచైజింగ్ ఎలా వర్కౌట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో వచ్చేసి మాకు లొకేషన్ బ్యాడ్ అనేది మాకు ఖచ్చితంగా అర్థమైందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి రావటం, అక్కడ ఫ్యామిలీస్ ఎక్కువగా రాకపోవటం, అక్కడ ఒక జెరాక్స్ షాప్ అనేది పక్కన ఉంటుంది. అండ్ ఒక వ్యక్తి జెరాక్స్ కోసం వచ్చి జస్ట్ గ్లాన్స్ అక్కడ చూసేసి బ్రాట్ ద ఫ్యామిలీ అండ్ ఇమీడియట్గా ఒక 35,000 రూపీస్ ఒక ప్రోడక్ట్ని అయితే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయారు అనమాట. అంటే ఒక 1 అవర్ టైంలో. అంటే ఈ ప్రోడక్ట్స్ నేను చూస్తూ ఉన్నాను, నాకు ఎక్కడా దొరకలేదు, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి అనేసి అట్లా తీసుకుని వెళ్ళారు. సో అంటే నేను ఇక్కడ లొకేషన్ అనేది మనకి ఎంత బ్యాడ్ అనే విషయం నేను చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అంటే అదే కానీ కింద మాకు ఒక ప్రాపర్ ప్లేస్లో కానీ మనకు దొరుకుంటే ఎంతో మంది ఐసైట్ అనేది మన షాప్ మీద పడేది. త్వరగా ఇటువంటి వాళ్ళు ఎంతో మంది బయటకు వచ్చేవాళ్ళు ఇట్లాగా. అంటే వాళ్ళకి
ఈ ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మా మీద నమ్మకం ఉంది, కానీ ప్రైజెస్ మీద మా క్వాలిటీ మీద నమ్మకం ఉంది కానీ బట్ చాలా మందికి తెలియదు అనమాట ఈ ప్రొడక్ట్స్ ఈ నెల్లూరులో పలాని చోట ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. సో అందుకని ఈ లొకేషన్ బ్యాడ్ అనేది మాత్రం మాకు తెలిసింది. సో దీన్ని మేము చూసుకొని లొకేషన్ గుడ్ ఉన్న ఏరియాస్ లో ఈ ఫ్రాంచైజీ ఇవ్వాలని కూడా మేము చూసాం. ప్లాన్ అయితే చేసాం కానీ అది మెటీరియలైజ్ కూడా కాలేదు. మేమే ముందుకెళ్ళలేకపోయాం, ఎందుకంటే మాకు ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది మాకు లేదు. అండ్ డెఫినెట్గా వేరే వాళ్ళని ఈ దీంట్లోకి అయితే ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. మేబీ మేము ప్రాఫిట్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాళ్ళం అండి. మేమే ప్రాఫిట్లో, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ దగ్గర స్టక్ అయినప్పుడు మేము అన్లాక్ చేయడానికి అయితే మేము మా దగ్గర సర్ప్లస్ మనీ అయితే ఉండాలి. అందుకనే మేము స్టాప్ చేసాం. మేమే ఈ ఫ్రాంచైజింగ్ ఇవ్వాలనే థాట్ని అయితే మేము క్లోజ్ చేసామండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ అనిపించింది. ఇంకొకరిని మనం ట్రబుల్లోకి ఎందుకు నెట్టడం అనేది. కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనం ఈ ఇండస్ట్రీ అనేది ఆల్మోస్ట్ 3 times 4 times అనేది పెరిగిపోయిందండి అప్పటితో కంపేర్ చేసుకుంటే. సో అండ్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 2 times 3 times అనేది పెరిగిపోయింది. చాలా బాగుంది ఈ ఇండస్ట్రీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము ఈ ఒక ప్లాన్ బి, ఒక ప్రాపర్ రీసెర్చ్ అనేది మేము చేయకపోవటం వల్ల, ఒక ప్రాపర్ విజన్, ఒక ప్రాపర్ బిజినెస్ ప్లానింగ్ అనేది చేయకపోవటం వల్ల మేము ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి మేము హౌస్లో ఉంచడం అయితే జరిగింది. సో నా వరకు వచ్చేసి స్టార్ట్అప్ జర్నీ అనేది సిరీస్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర, ఒక్కొక్క ఇంపార్టెంట్ స్టేజ్ దగ్గర స్టార్ట్అప్ నాలెడ్జ్ అంటూ మీకు ఇస్తూ అండ్ సేమ్ టైమ్ ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇవ్వాలనేదే నా అంబిషన్ అండి. సో మీరు ఫాస్ట్గా అసలు ఏం జరిగింది అంటే ఒక వీడియోలోనే కంప్లీట్ అయిపోతుంది. కానీ దాని ద్వారా మీరు ఆ ఈగర్నెస్ని మీరు కంప్లీట్ చేసుకోగలరేమో, ఫుల్ఫిల్ చేసుకోగలరేమో, కానీ బట్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ అండి. ఇటువంటి ఫెయిల్యూర్ స్టోరీస్ లేకపోతే సక్సెస్ స్టోరీస్ చాలా మందికి కూడా ఉంటాయి. సో మీరు ఈ లెర్నింగ్ అనేది మెయిన్ నేర్పడానికే నేను ఈ స్టార్ట్అప్ జర్నీ అనేది చేశాను. ఇంకా అసలు ఆ ప్రొడక్ట్స్తో మేము ఏం చేసాం, ఇంకా ఎలా చేస్తుంటే బాగుండేది, తర్వాత మా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది. వీఆర్ స్టిల్ దేర్ ఇన్ 2013 ఓన్లీ అండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఏం చేసాం అనేది కూడా ఈ జర్నీ మొత్తంలో మీకు కవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ us అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్ట్అప్ అండ్ ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కామెంట్స్ అండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ and please spread the word and we need your support.